తుని పాప మిస్సింగ్ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. సంచార జాతుల చేతుల్లోకి జ్ఞానేశ్వరి వెళ్ళిందా? ఇప్పుడు ఇదే ప్రశ్న అక్కడ ఉన్నటువంటి అధికారులు, స్థానికులు రైజ్ చేస్తున్నారు. 17 రోజులుగా పాప కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులకు కనీసం జ్ఞానేశ్వరి జాడ దొరకలేదు. ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకపోవడంతో పోలీసులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ను క్రాస్ చెక్ చేస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం విజయవాడ డిఐజీ ఆఫీస్ నుంచి వచ్చి క్రాస్ చెక్ చేసి వెళ్ళింది ఒక ప్రత్యేక టెక్నికల్ బృందం. పాప అదృశ్యమై గంట వ్యవధిలోనే కుక్క సీసీటీవీ ఫోటేజ్లో కనిపించింది. తాజా సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా కిడ్నాప్ కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. సంచార జాతుల వ్యక్తులు ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. జీడి పిక్కల కోసం వచ్చి పాప దొరికితే కిడ్నాప్ చేసి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంచార జాతుల వారి చేతుల్లో పాప చిక్కుకుంటే ఇక ఆచూకీ దొరుకుతుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు కష్టమే అనే అభిప్రాయాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కుక్క పోస్టుమార్టం రిపోర్టుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. పోస్టుమార్టం రిపోర్ట్ రావడానికి మరో 3 రోజుల సమయం పడుతుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ పాప మిస్ అయి 17 రోజులు. ఒక 2.5 ఏళ్ల పాప కుక్కతో కలిసి అలా నడుచుకుంటూ వెళ్ళింది. తర్వాత అదిగో ఇప్పుడే మనకి చాలా ఫ్రెష్గా వచ్చినటువంటి డీటెయిల్ అదే. ఆ కుక్క పాప మిస్ అయిన గంట తర్వాత సీసీటీవీ ఫోటేజ్లో రికార్డ్ అయింది వేరే ఒక ప్రాంతంలో. అంటే ఆ 1 అవర్ లోపే పాప మిస్ అయింది. సో దీన్ని బట్టి ఎలా ఆలోచించాలి అనేది ఇప్పుడు పోలీసులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే. సో గంటలో ఏం జరిగింది, ఎక్కడికో 3-4 గంటలు ఎటో వెళ్ళిపోయి అక్కడ ఇంకేదో జరిగి ఉండొచ్చు అని చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ తీరా చూస్తే ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి కొద్దిసేపటికే గంట తర్వాత కుక్క సింగిల్గా కనిపించింది. అంటే మోస్ట్లీ ఇన్ నెక్స్ట్ ½ అన్ అవర్ పాప మిస్ అయింది అనేది అర్థమవుతుంది. మరి అలా మిస్ అయిన తర్వాత ఇట్స్ బీన్ 17 లాంగ్ డేస్. కానీ ఇప్పటివరకు పాపకు సంబంధించిన ఏ డీటెయిల్ దొరకలేదు. దెర్ ఈజ్ నో క్లూ, నాట్ ఈవెన్ సింగిల్ వెరీ స్మాల్ క్లూ ఇంతవరకు లేదు. సో ఇప్పుడు సంచార జాతులు వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఎత్తుకు వెళ్ళిపోయారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఒకవేళ జంతువులు ఏవైనా దాడి చేస్తే అట్లీస్ట్ సమ్ బ్లడ్ స్ట్రెయిన్స్ దొరకవచ్చు, లేదంటే ఒక చిన్న గుడ్డ ముక్క అయినా దొరక్కపోద్దా అని ఆలోచించారు. కానీ ఖచ్చితంగా పాపను ఎవరైనా ఎత్తుకుపోతే మాత్రమే ఇలాంటి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇలా ఏమాత్రం క్లూ లేకుండా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఇంటి చుట్టుపక్కల నుంచి కనుక ఎత్తుకుపోతే ఎవరో ఒకరు చూసేవాళ్ళు, సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేది. అట్లీస్ట్ డాగ్స్ కెన్ ఐడెంటిఫై సమ్ స్మెల్, ఏదో ఒక స్నిఫర్ డాగ్స్ అయినా ఏదో ఒకటి చేయగలిగేవేమో. కానీ ఖచ్చితంగా పాప కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి ఉండొచ్చు అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఒకవేళ నిజంగా కిడ్నాపే కనుక చేసుంటే సంచార జాతుల వాళ్ళే తీసుకువెళ్ళిపోయి ఉంటే అడవిలోంచి అట్నుంచి అటు ఏమైనా వెళ్ళిపోయి ఉండాలి. ఎందుకంటే మెయిన్ రోడ్లకు కానీ ఖచ్చితంగా ఊర్లలో కానీ వస్తే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అండ్ 2.5 ఏళ్ల పాప ఖచ్చితంగా గొడవ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎవరో ఒకరు ఎంతో కొంత నోటీస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏ చిన్న క్లూ దొరకలేదు. సో ఇంటెన్షనల్లీ దాచిపెట్టాలన్న ఉద్దేశంతో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయినట్లు కనపడుతుంది అనేది ఇప్పుడు ఒక కోణం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉందంటే అది లేదు. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, ఇప్పుడు ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే మిగతా అన్ని విధానాలు ఎక్కడ ఫలితం ఇవ్వకపోవడం, అంటే డ్రోన్స్తో వెతికారు, అడవుల్లో వెతికారు, అండ్ థర్మల్ కెమెరాస్ పెట్టినటువంటి డ్రోన్స్ని కూడా ఉపయోగించారు. కొన్ని బొమ్మలు పెట్టి ఫెన్సింగ్కి అవి ప్రయోగాలు చేశారు. ఇక స్నిఫర్ డాగ్స్ని ఉపయోగించారు. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఏ చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో ఇప్పుడు ఇలా జరిగి ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారా? ఆర్ ఇంకేదైనా ఒక చిన్న ఆ అనుమానాన్ని బలపరిచే ఏదైనా ఒక చిన్న ఆధారం దొరికిందా? నందు, ఏదైతే తునిలో అదృష్టమైనటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి యొక్క జాడ రోజులు గడుస్తున్నాయి కానీ పాప యొక్క జాడ అయితే ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్నార్థంగానే ఆ ప్రశ్న అలా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికి 17 రోజులు అవుతుంది. పాప ఆచూకీ అయితే తెలియలేదు. పాప ఏమైందని కూడా ప్రతి ఒక్కరిలో కూడా ప్రశ్న ఈ విధంగా అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఒక ప్రధానంగా చూసుకుంటే మొన్నటి వరకు కూడా అటవీ జంతువుల పని అనేది కూడా
ప్రతి ఒక్కరు కూడా భావించే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి అడవులు కావచ్చు, కొండలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తే ఒక్కసారిగా నిజంగా పాపను ఏదో అడవి జంతువు తీసుకెళ్లి ఈ విధంగా తనకి హాని తలపెట్టే ఉందనేది కూడా అనేక అనుమానాలు రేకెత్తించే విధంగా. కానీ ఇప్పటికైతే ఒక్కసారిగా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా కూడా తెలిసివస్తుంది. అంటే నిన్నటి వరకు కూడా ఎటువంటి క్లారిటీ లేదు, నిన్నటి వరకు. అలాగే ఈ నేపథ్యంలోనే సడన్ గా కుక్క యొక్క సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ తోనే ప్రధానంగా పాప అదృశ్యమైనటువంటి 1 గంట వ్యవధిలోనే ఆ సీసీ ఫుటేజ్ అయితే ఇప్పుడు చాలా కీలకంగానే మారిందని చెప్పాలి. ఎందుకంటే పాప అదృశ్యమైన గంటకి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక గుడికి సంబంధించిన కెమెరాలో కుక్క కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోనే అది వెళ్తుంది. అది ఆ నేపథ్యంలోనే పాప వెంబడించుకుంటూ వెళ్ళింది పాపనంటూ కూడా అనేక అనుమానాలు అయితే రేకెత్తించే విధంగా వీడియో ఒకటే. కుక్క చనిపోయినప్పటికీ ఆ యొక్క ఆధారమే పాప కోసం మిగిల్చిందని కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఆ విధంగానే పాప అయితే ఎవరో అపహరించి పోయి ఉంటారు. పాపని ఎవరో సంచార జాతికి సంబంధించిన వారే ఈ పని ఉంటుంది. అందుకే ఇంత ఆలస్యం, ఎన్ని రోజులు ఎవరినా సరే ఎటువంటి క్లూ కూడా దొరకడం లేదనేది కూడా ఫైనల్ గా భావించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఎందుకంటే ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ప్రధానంగా డంప్ అంటే ఒక టవర్కి వచ్చినటువంటి కాల్ డేటాను డంపులుగా ఉన్నటువంటి వాటిని సేకరించారు, అందులో క్రోడీకరించారు. అందులో ఉన్నటువంటి కొన్ని ఫోన్లను కూడా ఆ యొక్క ప్రాంతంలో లొకేటెడ్ గా కూడా గుర్తించారు. కానీ అయినా సరే వాళ్ళకి అంతు చిక్కడం లేదు. దీనికి సంబంధించిన అన్ని కోణాల్లో పక్కన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే బృందాలు కూడా, అలాగే 2 రోజుల క్రితం విజయవాడ నుంచి DIG ఆఫీస్ ను కూడా ప్రత్యేకంగా ఒక టీం కూడా రావడం జరిగింది. 2 SIలు అలాగే మరొక 2 CAలు కూడా వచ్చి ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాల్ డేటాను సేకరించే విధంలో ఏదైనా తప్పిదం జరిగిందా, అనుకున్న విధంగా ఈ యొక్క కాల్ డేటాను మనం సేకరించలేకపోయామా అనుమానంతో ప్రత్యేకంగా బృందాన్ని కూడా తీసుకుని వచ్చారు. 1-2 సార్లు క్రాస్ చెక్ చేస్తున్నారు. ఆ క్రాస్ చెక్ చేసిన నేపథ్యంలోనే ఎటువంటి ఆధారం క్లూ కూడా దొరకలేదు. కానీ అడవి జంతువులకు సంబంధించిన క్లూ దొరకలేదు. కానీ కేవలం అక్కడ కొండ ప్రాంతానికి ఈ యొక్క జీడిపిక్కలు ఎదుర్కోవడానికి కావచ్చు, సంచార జాతి వాళ్ళు సంచరించి పాపని అపహరించి పోయి ఉంటారనేది ప్రధానంగా ఇప్పుడు అందరూ కూడా అనుమానిస్తున్నారు. అంతేకాకుండా పాపకు సంబంధించిన ఇప్పుడు 17 రోజులైనా సరే తల్లిదండ్రులు ఒక పక్కన పాప యొక్క ఆచూకీ దొరకపోవడంతో తల్లి తల్లడెల్లుతుంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇంకా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపోతున్నారు. పాప యొక్క జాడ ఏమైంది, కనీసం ఏదో ఒక సమాచారం అన్న చెప్తే మేము కంటి తుడుచుకుంటాము. కానీ ఎటువంటి సమాచారం లేకపోవడంతోనే గుండెల నిండా బాధను నింపుకుంటూ తల్లి అయితే రోధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ నేపథ్యంలోనే కుక్కే ప్రధానంగా ఆధారం అనుకున్నారు. ఆ కుక్క కూడా చనిపోయింది. ఆ కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన ఇంకా కీలకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ కుక్కకు సంబంధించిన ప్రాథమికంగా అధికారులు ధృవీకరించిన పరిస్థితి అది కేవలం కుక్క డిహైడ్రేట్ అవ్వడం వల్లే చనిపోయింది అన్నట్టుగా కొంచెం ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. అంటే ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తిగా రావాల్సిన అవసరం మరో పక్క కనపడుతుంది. కానీ కుక్క మాత్రం ప్రాథమికంగా ఎండవేడి తట్టుకోలేక దూర ప్రాంతం ఎక్కడికో ప్రయాణించి ఆ కుక్క అలసిపోయి వచ్చింది, డిహైడ్రేట్ అయిపోవడం వల్లే కుక్క చనిపోయింది. ఎటువంటి విష ప్రయోగాలు ఉండే అవకాశాలు లేవు అని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కుక్క అంటే 3 రోజుల తర్వాత తిరిగి వచ్చినటువంటి కుక్క ఆ పాపని ఎవరో ఆ సంచార జాతి అంటే ఆ యొక్క ప్రాంతంలో తిరుగుతున్నటువంటి వచ్చిన వాళ్ళు పాపని తీసుకెళ్లే క్రమంలోనే ఆ కుక్క కొంచెం టెన్షన్ గా 1 గంట వ్యవధిలోనే కనిపించింది. పాపను ఎదుర్కొంటూ కూడా వెళ్ళి అలసిపోయి తిరిగి వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కిడ్నాప్ కోణమే ప్రధానంగా అదొక్కటే మిగిలి ఉంది. ఆ కోణంలోనే దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నప్పటికీ ఈ సంచార జాతికి సంబంధించిన వారు పాపం అంటే ఏది దొరికినా ఏ వస్తువు దొరికినా వాళ్ళు అపహరించడం అనేది కూడా సహజంగా జరిగే ప్రక్రియ. అటువంటి వాళ్ళని కొంచెం పట్టుకోవడం కష్టతరం అవే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే దొరకరు వాళ్ళు బహుశా జిల్లాలో వెంటనే క్షణాల వ్యవధిలో వెళ్ళిపోతుంటారు. ఈ యొక్క ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఒక ప్రాంతం అంటూ నిలకడగా ఉండదు. అటువంటి వారు ఇటువంటి పనులకే పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా పోలీసు కోణం నుంచి కూడా భావిస్తున్నారు. అటువంటి వారిని ఎంతమంది వెతుకుతున్నప్పటికీ కూడా పాప ఇంటిలోంచి కేవలం ఒంటి మీద అంటే సాధారణంగా పాపని గుర్తించే అవకాశాలు ఉంటాయి. కానీ సంచార జాతి వాళ్ళు కూడా కొంచెం వస్త్రహీనులు అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు చూడడానికి వాళ్ళు కొంచెం బెగ్గర్స్ టైప్ లో కావచ్చు, కొంచెం అంత ఇదిగా ఉండరు. ఆ విధంగానే పాప అదృశ్యమైన సమయంలో కూడా కొంచెం ఇంటికాడ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, పాపకు సంబంధించిన ఒంటి మీద చిన్న జుబ్బా తప్ప తనకి కనీసం కింద ఎటువంటి ప్యాంట్ కానీ ఎటువంటి డ్రెస్లు కూడా లేవు. అంటే ఇటువంటి సమయంలోనే వాళ్ళని గుర్తించడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అటువంటి వాళ్ళని వెతుకుని వెళ్తే ఏదో పాపలు ఏదో వాళ్ళ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళనుకుని కూడా చూసి చూడనట్టు కూడా వదిలేస్తారు. ఎటువంటి పరిస్థితులు మరి పాప
ఆ ఏడ్చే పరిస్థితులు కూడా ఉంటాయి, ఎవరో తీసుకెళ్లిపోతుంటారు. అటువంటిది ఎవరు కూడా పూర్తిగా అబ్జర్వ్ చేయలేదు. ఈ సంచార జాతికి సంబంధించిన వారు ఈ జీడిపిక్కలు వేరుకోవడానికి కానీ ఇటువంటి కొండ ప్రాంతంలో వేటాడడానికి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ పని అవుతుందని కూడా ఇప్పుడు కొంతమంది ఇప్పటికే వేటగాళ్ళను విచారించారు, అయినా సరే ఇంకా క్లూ దొరకలేదు. కానీ ఏ కేసులో లేని విధంగా ఈ కేసులో చాలా ట్విస్ట్ గా అయితే కనపడుతుంది. పాపకు సంబంధించిన 17 రోజులు అంటే ఏకంగా 1 రోజు కాదు 2 రోజులు కాదు, ఏకంగా ఈ కిడ్నాప్ కోణంలోనే పోలీసులు అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తున్నప్పటికీ ఇప్పుడు కేవలం ఈ సంచార జాతి వాళ్ళు తీసుకుని వెళ్తే దొరికే అవకాశాలు లేవని కూడా భావిస్తున్నారు పక్కన అధికారులు. అంటే ఇప్పుడు అటవీ జంతుకు సంబంధించిన ఏదన్నా అటాక్ చేస్తుంటే కనీసం పాపకు సంబంధించిన ఎటువంటి ఆనవాలన్నా దొరుకుతుంది, కానీ ఆనవాళ్ళు కూడా దొరకలేదు. అక్కడ అటవీ జంతువుల కోసం బొమ్మలు పెట్టారు, 2 బొమ్మలు పెట్టి అందులో మాంసపు బొమ్మలు పెట్టి ఏదన్నా పాపను నిజంగా తీసుకెళ్లి ఉంటే మళ్ళీ అదే మధ్యాహ్న సమయంలో వస్తుంది ఇచ్చేస్తాం కూడా ఆ కోణంలో కూడా ఆలోచించారు. థర్మల్ డ్రోన్లు పెట్టారు, ఎటువంటి అడవి జంతువులు కదలికలు లేవు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అన్ని కోణాలు కూడా అయిపోయాయి. కేవలం ఈ సంచార జాతులు వచ్చిన వారిపైన ఇప్పుడు పూర్తిగా నిఘా అయితే పోలీసులు అయితే పెట్టారు. ఈ పాపకు సంబంధించిన ఆచూకీ ఏదోలాగా ఈ యొక్క సంచార జాతి వాళ్ళని పూర్తిగా అన్ని ప్రాంతాలు ఉన్న వాళ్ళని అంతే ఇప్పటికే పోలీసులు విచారించే పనులు అయితే నిమగ్నమైన ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. హోంమంత్రి అనిత కూడా స్వయంగా యొక్క ప్రాంతానికి వచ్చారు. ఏదేమైనా ఈ కేసును చాలా ఛాలెంజ్ గా పోలీసులు అయితే తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై ఒక దృష్టి పెట్టి ఏది ఏమైనా పాప యొక్క ఆచూకీ కనుగొనేందుకు కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. రేపు ఎల్లుండిలో 2 రోజుల్లో ఈ కుక్కకు సంబంధించిన ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒక 1 నెల రోజుల వ్యవధి వరకు కూడా సాధారణంగా రావంట. అటువంటిది కేవలం పోలీసులు అంటే 2 సార్లు అంటే ఈ కేసులు చాలా కీలకంగా ఉంది కాబట్టి 2 సార్లు రిక్వెస్ట్ చేశారు ఈ ఫారెన్సిక్ ల్యాబ్ సంబంధించిన వారిని దీనిపై రిపోర్ట్ కొంచెం త్వరగా రావాలంటూ కూడా పోలీసుల అధికారులు కూడా వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుసుకొస్తుంది. చూడాలి రేపు ఎల్లుంటిలో వచ్చేటువంటి కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మరి ఏమొస్తుంది, దానిపై మరి ఎటువంటి అనుమానాస్పదంగా వచ్చిందంటే మాత్రం ఈ కేసు అయితే చాలా మరొక మలుపు తిరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. మరి కుక్క పైన ఎవరైనా దాడి చేసి ఏ విధంగా చేసి ఉంటారా అనేది కూడా మరొక అనుమానం అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ కేసును అయితే పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. నందు రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ కేసులో పోలీసులు ఇక ఏ పద్ధతులు వర్కౌట్ అవ్వలేదు, అన్ని రకాలుగా ట్రై చేశారు, అన్ని రకాలుగా సెర్చ్ చేశారు, బట్ ఎక్కడా కూడా ఏ చిన్న క్లూ కూడా దొరకపోవడంతో అండ్ పాప మిస్ అయిన గంట తర్వాత కుక్క ఒక సీసీ కెమెరా విజువల్స్లో రికార్డ్ అయింది. అంటే వితిన్ ½ అన్ అవర్లో మిస్ అయింది కాబట్టి ఇది ఖచ్చితంగా జంతువులు చేసిన పని కాదు, ఎవరో ఎత్తుకుపోయి ఉండొచ్చు, సంచార జాతులు వాళ్ళు అయి ఉండొచ్చేమో అని ఇప్పుడు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఈ కోణంలో ఇప్పుడు విచారణ సాగిస్తున్నారు. మరిన్ని సీసీ కెమెరా విజువల్స్ ఎక్కడైనా దొరుకుతాయా, ఎక్కడెక్కడ ఉన్నాయో సీసీ కెమెరాస్ వెతికే పనిలో ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? చివరికి పోలీసులు ఈ కోణంలో చేస్తున్నటువంటి విచారణ మీకు ఎలా అనిపిస్తుంది? పాప దొరుకుతుందన్న నమ్మకం మీలో ఇంకా ఎంతమందికి ఉంది? ఇట్స్ బీన్ 17 లాంగ్ డేస్. 17 రోజుల తర్వాత పాప ఇంకా ఏ ఆచూకీ దొరకలేదు. ఇప్పుడు అనుమానమే, కేవలం పోలీసులకి ఎవరైనా తీసుకువెళ్ళిపోయి ఉంటారన్న అనుమానమే తప్ప దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం రిజల్ట్ని బట్టి రివర్స్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటారు, లైక్ షెర్లాక్ హోమ్స్ మెథడ్ అంటుంటారు. అంటే ఆల్రెడీ రిజల్ట్ ఎలా వచ్చిందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఆధారాలు లేని టైంలో. సో ఇక్కడ అలాంటిదే కనిపిస్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయం?